డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మహారాజ్, మనం వాడే పదాల వల్ల ఇదేదో కొత్తగా అందరికీ అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది ఏది కొత్త విషయం కాదు. మనకు యద్భావం తద్భవతి, ఏది భావిస్తామో అది జరుగుతుంది అని మనం పూర్వం నుంచి మాట్లాడే మాట ఇది. అందుకే మన పెద్దలు కూడా ఒక్కోసారి అంటుంటారు, మంచి మాట్లాడరా తదాస్తు దేవతలు ఉంటారు అంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడే మాటలు నిజమవ్వచ్చు, అందుకే మంచి మాట్లాడు, మంచి నిజం అవుతుందని. మరి అదేంటి? మనం అనుకుంటున్నవి భావించినవి అనుభవించినవి నిజమైన అనుభవం లేకొస్తాయి అని చెప్పడానికి. అది ఓ వ్యక్తి ఎడారిలో పోతున్నాడంట, ఒంటరిగా ప్రయాణం చేస్తూ. దప్పికైంది, ఏం చేయాలో తోచలేదు. ఎడారిలో ఎవరుంటారు? చుట్టూ చూశాడు, దప్పికగా ఉంది, చాలా దూరం ప్రయాణం చేయాలి, ఒక గ్లాస్ నీళ్లు దొరికితే బాగుండు అనుకున్నాడంట. టక్ అని గ్లాస్ నీళ్ళు ప్రత్యక్షమయ్యాడు. గ్లాస్ నీళ్ళు తాగాడు. అమ్మయ్య, ఇప్పుడు దప్పిక తీరింది, ఆకలిగా ఉంది, భోజనం కూడా ఎవరైనా ఇట్లే పంపిస్తే బాగుంటుంది కదా అని అనుకోవడం క్షణం వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. గబగబా భోంచేశాడు, ఆకలిలో ఉన్నాడు. భోజనం చేసాం, ఇక కాస్త సేద తీరితే బాగుంటుంది, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. వెంటనే అక్కడ ఒక పాన్పు ప్రత్యక్షమైంది. పాన్పు ప్రత్యక్షమై భోంచేసి బాగా పడుకునే ముందు మంచి పాన్ వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. వెంటనే పాన్ కనిపించింది, అక్కడ వేసుకున్నాడు. ఎవరు తోడు లేకుండా మరీ ఒక్కడిని ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుంది, ఎవరైనా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. ఒక అందమైన అమ్మాయి ప్రత్యక్షమైంది. వీడికి ఇంకా డౌట్ వచ్చింది, ఇదేంటి నేను ఏం అడుగుతుంటే అవి నిజమవుతున్నాయి, ఇది అమ్మాయేనా రాక్షస, ఏదైనా భూతమా అనుకున్నాడంటే వెంటనే అమ్మాయి భూతమైంది. అమ్మో ఇది భూతం, ఇది నా దగ్గరికే వచ్చిందని, నన్ను చంపేస్తుందా ఏంటని చంపేసింది. కథ ఇది చాలామందికి తెలిసిన కథ. ఇది మీరు భావించిందల్లా నిజమవుతోంది. మరి మనవాడు భోజనం అడిగాడు, అమ్మాయి అడిగాడు, స్పాన్పు అడిగాడు, బాగా సేద తీరాలనుకున్నాడు, తను ఆనందించే విషయాలని అడగొచ్చుగా, అడగలేదు. జరుగుతోంది అని తెలిసినప్పుడు అయినా సరే మన మైండ్ అట్లా ఆలోచిస్తుంది. ఏం ఆలోచిస్తుందో అదే మీకు దొరుకుతుంది అని చెప్పడానికి ఈ స్టోరీ. ఓకే. ప్రపంచవ్యాప్తంగా నాగరాజు, ఇది భారతదేశంలోనే కాదు, మన పురాణాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నదే. మీరు భావించింది మీకు సొంతం అవుతుందని విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా రీసెర్చ్లు జరిగాయి. ఆ రీసెర్చ్ల్లో తేలింది ఏంటంటే విజువలైజేషన్ పవర్ గురించి చాలామంది చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచవ్యాప్తంగా. సో ప్రపంచవ్యాప్తంగా చాలా రీసెర్చ్లు జరిగాయి. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము, నాటన్ షరాన్స్కీ అని జైలు శిక్ష అనుభవించి విజువలైజేషన్ ద్వారా చెస్ ఆట ఆడి గ్యారీ కాస్పరోను ఓడించి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు 1996లో. అంతేకాదు, ఓహియోలో ఉన్న క్లీవ్లాండ్ క్లినిక్లో ఒక స్టడీ చేశారు. అందులోని సైకాలజిస్ట్ ఏం చేశారంటే కొంతమందిని ఎక్సర్సైజ్ చేయకుండా ఊహించుకోమని, కొంతమందిని ఎక్సర్సైజ్ చేయించి వీళ్ళ కెపాసిటీ ఎంత పెరిగిందో టెస్ట్ చేశారు. ఓకే. దాదాపు 3 వారాల పాటు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు 53% ఇంప్రూవ్మెంట్ చూపిస్తే ఫింగర్ అబ్డక్షన్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్లో రోజు జిమ్కి వెళ్ళి 45 నిమిషాల పాటు 3 వారాల పాటు ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళ కెపాసిటీ 53% పెరిగితే, ఏ ఎక్సర్సైజ్ చేయకుండా 15 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్న వాళ్ళ స్ట్రెంగ్త్ చెక్ చేస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ 35% పెరిగింది. హౌ గ్రేట్ అండి. సో మీరు ఏమీ చేయలేదు, 35% పెరిగింది. ఇలాంటి రీసెర్చ్లు చాలా జరిగాయి. శ్రీనివాస పిళ్ళై అని మన ఇండియన్ ఆథర్, సైకియాట్రిస్ట్ స్టడీ చేశాడు. అతను ఏం స్టడీ చేశాడంటే పారాలిసిస్ వచ్చిన వ్యక్తికి ప్రతిరోజు విజువలైజేషన్ ద్వారా తన చెయ్యి పైకి ఎత్తుతున్నట్టు, కదిలిస్తున్నట్టు, వేళ్ళు కదిలిస్తున్నట్టు ఎక్సర్సైజ్ చేయించాడు మెంటల్గా. ఈ మెంటల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఎక్సర్సైజ్ చేయకముందు స్టడీ చేశారు. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత 6 వారాల తర్వాత చూస్తే మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అంతకుముందు కంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగింది అని తెలిసింది. ఎటువంటి మసాజ్ కానీ ఫిజియోథెరపీ కానీ చేయకుండా, ఇట్స్ ఓన్లీ మెంటల్ ఎక్సర్సైజ్. ప్రతి స్పోర్ట్స్ అథ్లెటిస్ట్ చాలా చోట్ల స్పోర్ట్స్కి వెళ్ళే ముందర
ఆ కండిషన్ను విజువలైజ్ చేయిస్తారు. సక్సెస్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇంకా ఎలా ఫీల్ అవుతారంటే చాలామంది సార్ మేము విజువలైజ్ చేసుకున్నాం, మాకేమీ జరగలేదు, మాకు అనుకున్నది జరగలేదు, అనుకున్నది కాలేదు అని అనుకుంటారు. కానీ విజువలైజ్ చేయాల్సింది ఎట్లా అంటే దాని తీవ్రత ఎంతగా ఉంటే అంత సబ్కాన్షియస్, చాలామంది సబ్కాన్షియస్ అంటే అదేదో ఇంకో వర్డ్ అనుకుంటారు, అంత చేతన ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే మీరు అనుభవించిన ప్రతి భావాన్ని రిజిస్టర్ చేసుకుంటుంది. ఓకే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాని పని ఏంటంటే ఎగ్జిక్యూట్ చేయడం. అందుకే కష్టాలు పడేవాళ్ళు కూడా కష్టాలని ఎక్కువ రిజిస్టర్ చేస్తారు, అది ఎగ్జిక్యూట్ చేస్తారు. బాధల్ని తలుచుకొని ఫర్ ఎగ్జాంపుల్ నారాజు నీకు ఒక జోక్ చెప్పాను అనుకో, నవ్వొస్తారా? నవ్వొస్తుంది. ఇదే జోక్ రెండోసారి చెప్పాను, అంత నవ్వు రాదు, కొంచెం. మళ్ళీ మూడోసారి చెప్పాను, రాదు. నాలుగోసారి చెప్పాను, బోర్ కొట్టేస్తాయి. అదే ఒక బాధాకరమైన సంఘటన మనిషి పదే 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 తలుచుకుంటాడు. ఇదే మనిషి నేచర్కు విచిత్రమైన. బాబోయ్, కొంతమంది అయితే దాన్నే అడాప్ట్ చేసుకుని బతికేస్తారు. పైగా వాళ్ళ నమ్మకం నిజమైనందువల్ల. అందుకే కొన్ని మూఢనమ్మకాలకు కూడా కొంతమంది ఎందుకు లొంగిపోతారంటే, చూసావా ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని అనుకోవడం వల్ల అదే జరగడం, అదే రిపీట్ అవుతుంది. అవును. ఉదాహరణకు చూడండి, మీ మనోభావాలు మీ చేసే పని ఈ రెండిటికి ఎట్లా సంబంధం ఉందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదో న్యూస్ ఫోన్ వచ్చింది, సమ్ బ్యాడ్ న్యూస్, మూడు పోయింది, నీ గురించి ఎవరో పలానా వాళ్ళు నెగిటివ్గా మాట్లాడారు అని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. అదేంటి అతను మాట్లాడా, నాతో బాగానే ఉంటాడే, పెద్ద అప్సెట్ అయ్యారు. యు ఆర్ ఏ సేల్స్ మ్యాన్, మీకు ప్రోడక్ట్ని సేల్ చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళారు, అసలు మైండ్లో అదే తిరుగుతుంది, ఎందుకు నా గురించి అట్లా మాట్లాడా, ఇట్లా ఎంతమందికి చెప్పాడా, ఇతనితోనే ఇదే చెప్పాడా, ఇంకా ఏమైనా చెప్పాడా, ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ రోజు అతను ఒక ప్రోడక్ట్ సేల్ చేయాలి. అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని లాంగ్వేజ్ కానీ, అతని మానసిక స్థితి కానీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించి. అవునండి. సో ఆ భావానికి మనిషి ప్రవర్తనకి చాలా సంబంధం ఉంది. ఒక థియరీ ఉంది ఏంటంటే హ్యావ్, డూ, బీ అంటే అర్థం ఏంటంటే, మీకు ఉంటే మీరు ఉన్నట్టు ప్రవర్తిస్తే అప్పుడు ఉన్న తృప్తి కలుగుతుందని. ఓకే. మీరు ప్రమోషన్ కావాలి, మీరు ఆఫీసర్ అవ్వాలి, ఏదో లీడర్ అవ్వాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవ్వాలి, మేనేజర్ అవ్వాలి. అయితే అప్పుడు మేనేజర్ లాగా బిహేవ్ చేస్తే మేనేజర్ అయ్యానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిలిటరీ ఆఫీసర్కి ప్రమోషన్ రావాలి, కల్నల్ అవ్వాలి. కల్నల్ అవుతే కల్నల్ అయినట్టుగా అతను బిహేవ్ చేస్తే కల్నల్ అయిన తృప్తి కలుగుతుంది. కానీ మెంటల్ విజువలైజేషన్లో రివర్స్. ముందు మీరు అయినట్టు భావిస్తే, భావించి అయినట్టే ప్రవర్తిస్తే అవుతారు. ఇప్పుడు ముందేంటి, నార్మల్గా అయితే అప్పుడు నేను భావిస్తా, ఇక్కడ భావిస్తే మీరు అవుతారు. అందుకే మిలిటరీలో కూడా ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ కల్నల్, వాక్ లైక్ ఏ కల్నల్, దెన్ యూ విల్ బికమ్ కల్నల్. సో ఇలాంటివి మనం చెప్పుకున్న యద్భావం తద్భవతి ఉదాహరణలకు బోలెడన్ని ఉన్నాయి. ఇంకో రీసెర్చ్ ఉంది. ఓకే. సో నారాజు మనందరికీ తెలుసు, మొహమ్మద్ అలీ హెవీ వెయిట్ ఛాంపియన్. అతను విజువలైజేషన్ చేసుకోకుండా శత్రువుని ఎట్లా మట్టి కరిపించాడో, లాస్ట్ అంటే ఆ గేమ్ ఎండింగ్ ఎలా ఉంటుందో ఊహించుకున్న తర్వాతే బరిలోకి దిగుతాడు. పైగా మొహమ్మద్ అలీకి ఫేమస్ ఏంటంటే చాలా మెంటల్ ఎక్సర్సైజెస్ తెలుసు, మెంటల్ రిహార్సల్స్, విజువలైజేషన్, గైడెడ్ ఇమేజరీ విజువలైజేషన్. ప్రూవ్డ్ సార్, అది ఇస్ ప్రూవ్డ్. సో హీ హాస్ డన్ దట్. మీరు లాట్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్ హిస్టరీ చదివితే, వాళ్ళ బయోగ్రఫీ చదివితే, వాళ్ళ విన్నింగ్ సీక్రెట్స్లో విజువలైజేషన్ ఒకటి ఉంటుంది. ఏంటంటే బ్రెయిన్కి ఎప్పుడైనా భావాలు చాలా ముఖ్యం. మీరు బాగా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు ఆ భావాన్ని రిజిస్టర్ చేస్తుంది. మన ఇద్దరం ఇందాక ఒక కాల్ మాట్లాడాము, ఆ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అనుకున్నది ఎలా సాధించింది, ఆ భావాలను ఎలా ఫీల్ అయింది ఎక్స్ప్లెయిన్ చేసింది, వినే ఉంటాం. అవును. షీఈ్ ఎ వెరీ సెలబ్రిటీ ఇన్ఫ్యాక్ట్, అయితే అలా మొహమ్మద్ అలీయే కాదు,
అద్భుతమైన అథ్లెట్స్ అందరూ చేసే పని ఇది. మనము ఈ విజువలైజేషన్ ఏంటంటే వర్క్షాప్లో కూడా మనం చేస్తున్నది, ఎవరైతే అదే పనిగా అనవసరమైన ఆలోచనలు చేస్తున్నారో ఈ ఆలోచనలను అనవసరమైన వాటికి స్పెండ్ చేయకుండా మనకు కావలసిన ఆలోచనలను తీసుకురావడం కోసమే ఈ విజువలైజేషన్. ఓకే, ఒక్కసారి నీతో ప్రయత్నిద్దామా నాగరాజ్? షూర్ సార్. మన ప్రతి ఎపిసోడ్లో సబ్జెక్టుగా వాడుకుంటున్నాను, చాలామంది లైక్ చేసినట్టున్నారు. అవును. ఓకే, సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకండి. రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, రిలాక్స్. నేను ఒక సిచ్యుయేషన్ చెప్తున్నాను, మీరు ఒక బీచ్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలామంది వ్యక్తులు బీచ్ దగ్గర ఉన్నారు. అలల శబ్దం, చల్లని గాలి వినిపిస్తోంది. అలల శబ్దం, చల్లని గాలి. పక్కన ఒక బజ్జీల బండి కనిపించింది. మిరపకాయ బజ్జీ తినాలనిపించింది. బండి దగ్గరికి వెళ్ళారు. జస్ట్ ఇమాజిన్ ఆ బండి ఎలా ఉంది, ఆ బండిలో పెట్టిన పెనం, ఆ కింద ఫైర్, కొన్ని ఆల్రెడీ తయారు చేసి పెట్టిన బజ్జీలు. చూస్తే స్మెల్, ఫ్రెష్గా అప్పుడే వేయించిన బజ్జీల స్మెల్ మీకు తెలుస్తోంది. జస్ట్ ఇమాజిన్ హౌ దట్ స్మెల్ వుడ్ బి. అండ్ యు ఆర్ ఎంజాయింగ్ దట్ స్మెల్. అండ్ యు ఆర్డర్డ్ ఒక బజ్జీ ఇమ్మా అని అడిగారు. ఆ బజ్జీలు తయారు చేసే అతను ఒక పేపర్ ప్లేట్ తీసుకుని బజ్జీని ఆ పేపర్ ప్లేట్ మీద పెట్టి కత్తితో మధ్యకు కోసాడు. కోసి అక్కడే కోసి పెట్టుకున్న ఫ్రెష్ ఉల్లిపాయల్ని దాని మీద వేశాడు. వెంటనే పక్కనున్న ఓ నిమ్మకాయని కత్తితో 2 చెక్కలుగా కోసి మీ ముందర నిమ్మకాయని పిండుతున్నాడు. పిండుతూ ఉంటే ఒక్కో చుక్క పిండినప్పుడు చిన్న చిన్న తుంపర్లు నిమ్మకాయ నుంచి అలా వెదజల్లుతూ కనిపించాయి. ఫ్రెష్ నిమ్మరసం ఆ బజ్జీల మీద కంటికి కనిపిస్తోంది. ఈ బజ్జీలు అప్పుడే తయారు చేసినవి, ఉల్లిపాయలు అప్పుడే కోసినవి, వాటి మీద నిమ్మరసం పిండి అందిస్తున్నాడు. దగ్గరగా ఒక్కసారి చూసి దాని షేప్ ఎలా ఉందో, ఆ పేపర్ ప్లేటు పట్టుకున్నప్పుడు జస్ట్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ బజ్జీ. ఒక్కసారి చేతిలోకి తీసుకున్నప్పుడు ఆ బరువు, దగ్గరగా వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే అద్భుతమైన వాసన, వెంటనే తినేయాలనిపించే కోరిక. మెల్లిగా ఆ బజ్జీని తీసుకుని నోట్లో పెట్టుకున్నాం. జస్ట్ ఎంజాయ్ ఇట్. ఎప్పటి నుంచో తినాలని అనుకుంటున్నా వేడి వేడి బజ్జీ, బీచ్ పక్కన నువ్వు అనుకున్నట్టు తయారు చేసిన ఫ్రెష్ బజ్జీ. చాలా ఉప్పగా, కారంగా, పుల్లగా, అన్ని రకాలైన టేస్ట్లు. జస్ట్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ ఇట్. తినడం అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ పక్కన పెట్టాం. వెనక్కి తిరిగితే ఒక కెమెరా నిన్ను షూట్ చేస్తోంది. ఆ కెమెరా వైపు తిరిగి నేను కౌంట్ చేస్తాను 5 నుంచి 0 దాకా. 0 చెప్పినప్పుడు కళ్ళు తెరవాలి. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరండి.
హౌ డు యూ ఫీల్? నీ అనుభవం ఎలా ఉంది? ఫ్రాంక్లీ అండి, నేను ఎంఎస్సి అక్కడ వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో వెళ్ళాను. అదే బీచ్ గుర్తొచ్చింది. అవునా? అదే ఇది అందుకే నేను నాకు చాలా క్యాజువల్గా చెప్పాను, నాకు తెలియదు. అందుకే నాకు విజువలైజేషన్లో మొత్తం అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి ఆ క్లైమేట్, మీరు చెప్పిన బజ్జీలు ఉన్నాయి చూసారా, ఆ మూడ్, నిమ్మరసం అనగానే నోట్లో నోరూరిపోవటం అదే వచ్చేస్తాయి కదా అవన్నీ. అండ్ ఆ ఫీల్తో పాటు ఫైర్ ఎప్పుడైతే కింద నుంచి పెట్టిన తర్వాత ఫైర్ స్మెల్ ఒకటి వస్తుంది మనకి, అది అవన్నీ అలా తాకుతున్నాయి అనమాట. దాంతోపాటు ఆ ఫైర్ ఏదో నాకు తాకుతున్నట్టు దాని ఆ వేడి, అది వాళ్ళు బజ్జీలు వేసి అతని ఫేస్, అవునవును, బజ్జీలు మధ్యలో కట్ చేశారు అన్నప్పుడు ఆ నైఫ్ బజ్జీని మిడిల్లో కట్ చేయటం, ఈ విజువలైజేషన్ అంతా క్లియర్గా చూడండి. అంటే నాకు పాత రోజులు కూడా గుర్తొచ్చేసాయి అనమాట. వైజాగ్ ఒంటరిగా నుంచొని వెళ్ళటం అని అంటే అప్పుడు అదే ఉండేది. ఈవినింగ్ టైంలో అలా వెళ్తూ ఉంటే చుట్టూ వాతావరణం. సో ఈ విజువలైజేషన్లో మీకు తెలియకుండా నేను ఏం చేశానంటే కెమెరామెన్ను క్లోజ్గా పెట్టమని చెప్పాను ఎక్స్ప్రెషన్స్. అయితే ఆ ఎక్స్ప్రెషన్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ శరీరం ఎలా స్పందిస్తోంది అంటే బాడీ కూడా నిజంగా వింటున్న ప్రతి మాటని బ్రెయిన్ అర్థం చేసుకుని ఆయా పాటలకు ఎట్లా స్పందించాలో కమ్యూనికేషన్ అందిస్తుంటుంది. మీరు తింటున్నారనగానే అది ఆ తినే ఇది ఉంటుంది చూసారా, అది తగులుతుంది నాకు, అంటే తెలుస్తుంది. ఇది నేను ఇమాజిన్ చేసిన ఇమేజరీ, గైడెడ్ ఇమేజరీ విజువలైజేషన్. అయితే ఆల్రెడీ పాస్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నీకు ఇంకా విజువలైజ్ చేసుకోవడం చాలా అద్భుతంగా చేయడం జరిగింది, చాలా క్లియర్గా. అక్కడికి నేను వెళ్ళి వచ్చినట్టే. సో మన సమయాభావం వల్ల నేను చాలా షార్ట్ చేశాను, బట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇవి మన రిజిస్టర్ అవుతే ఇప్పుడు చూడండి, నౌ ఈ 5 minutes టైంలో యువర్ బ్రెయిన్ వాజ్ నాట్ థింకింగ్ ఎనీథింగ్ ఎల్స్. ఎస్, యు ఆర్ ఇన్ అ హ్యాపీ మోడ్, సాటిస్ఫాక్షన్, ఎవ్రీథింగ్ దట్ యువర్ బాడీ అండ్ మైండ్ ఎంజాయ్. ఎస్, విజువలైజేషన్ ఇట్లాంటివి అందిస్తుంటే దీని ద్వారా మనం చాలా సాధించవచ్చు. మనం ఏదైనా సరే అనుకున్నది ఎలా సాధించవచ్చు ఏంటి. ఇప్పుడు కొన్ని విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కొన్ని చేయవలసినవి చేయకూడనివి ఉంటాయి. అది కూడా తెలుసుకుంటే విజువలైజేషన్ ప్రొఫెషనల్గా పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో నానేది ఇట్లాంటి విజువలైజేషన్ అనుభవంలోకి వస్తే తప్ప దాని పవర్ ఏంటో తెలియదు. అయితే ఈ విజువలైజేషన్ చేయటానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి. ఒక్కసారి చూద్దాం. చేయవలసినవి కనుక నన్ను అడిగితే కొన్ని రిలాక్స్డ్ స్టేట్లో చేయాలి. ఓకే, అర్జెంటుగా భయంగా నాకేదో కావాలి ఇప్పుడు బికాస్ నేను పోగొట్టుకున్నాను కాబట్టి అని చేస్తే జరగదు. మైండ్ రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అబ్జార్ప్షన్ స్టేజ్లో ఉంటుంది. సెకండ్, యూ నీడ్ టు ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఏం చెప్తున్నారో దాన్ని మీరు నమ్మాలి. మీరు నమ్మకపోతే మీ బ్రెయిన్ ఎందుకు నమ్ముతుంది? ఎస్, అది ఒక ఫిల్టర్ అడ్డం పడుతుంది. థర్డ్, ప్రతి విజువలైజేషన్లో ఆల్ సెన్సెస్ని ఉపయోగించాలి. ఓకే, సువాసన కంటితో చూసినప్పుడు, టేస్ట్ నాలిక, టచ్ చేసినప్పుడు వెయిట్, నేను తెలియకుండానే ఆల్ సెన్సెస్ గురించి నేను మాట్లాడాను. ఎస్, ఈ సెన్సరీ ఆర్గాన్స్ ఆ సెన్సెస్లో అనుభవాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తాయి, బ్రెయిన్కి అందిస్తాయి. బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది నిజంగానే భావిస్తుంది. మీకు తెలుసా, ఈ కరెక్ట్ విజువలైజేషన్లో ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చి దాన్ని థమ్స్అప్గా ఫీల్ అయ్యేటట్టు చేయొచ్చు. NLP ప్రాక్టీషనర్స్ చాలామంది స్టేజ్ మీద చేసి చూపిస్తారు. సో యూ ఫీల్ అయిపోయిన తర్వాత అడిగితే నువ్వేం తాగావమ్మా అంటే థమ్స్అప్ తాగాను అంటాడు. ఎస్, అంటే ఏంటి అర్థం? బ్రెయిన్ అది నిజంగా థమ్స్అప్ అనే అనుభవాన్ని ఇచ్చింది. అవునవునండి. సో ఇది సాధ్యం. ఇది ఉంది NLP టెక్నిక్ మీరు సంబంధించి చాలామంది చేస్తూ ఉంటారు. ఐవ్ సీన్ దిస్ ఈస్ ద సేమ్ విజువలైజింగ్. సో ఇవి చెయ్యాలి. చెయ్యకూడనివి ఏంటంటే, నెంబర్ 1, యూ షుడ్ నాట్ డౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ డౌట్ అబౌట్ హౌ, ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎలా అవుతుంది అని. అందుకనే మన సెషన్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటాయి. 5 o'clock అన్నారంట కదా. ఎందుకంటే అప్పుడు కొంచెం
లాజికల్ బ్రెయిన్ కొంచెం బాగా లోలో ఉంటుంది. అప్పుడు థింకింగ్ ఏంటంటే, అందుకే మన తెల్లవారుజాము కళలు నిజమవుతాయంటారు చూసారా. అవునవును సార్. అప్పుడు ఆలోచించినవి, అప్పుడు బ్రెయిన్లో రిజిస్టర్ అయినవి నిజమయ్యే అవకాశం ఉందని నమ్ముతారు. ఏదేమైనా విజువలైజేషన్ అందరి అనుభవంలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ ప్రయోజనం కలిగించేటట్టు చేద్దాం. ఈ విజువలైజేషన్ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఓకే, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. తాము చెయ్యాలనుకొని చెయ్యలేని పనిలో కొంత పర్సెంటేజ్ అయినా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే, సాధించాలనుకున్న స్థితిని ఊహించుకోవడం ద్వారా సాధించే అవకాశాలని పెంచగలుగుతారు. ఎస్. ఇన్ని రకాలైన అడ్వాంటేజెస్ కదా, ఇంకా చాలా ఉన్నాయి, మన వర్క్షాప్లో తెలుసుకుందాం. మళ్ళీ క్లాస్ ఎప్పుడైనా అవకాశం ఉంటుంది, ఎందుకంటే విజువలైజేషన్ అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పెట్టింది కంప్లీట్ ప్రాక్టీస్. అవును, ఒక జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, కెరీర్లో సక్సెస్ అవ్వడానికి, దాంతోపాటు చాలామందికి మనీకి సంబంధించినటువంటి బ్లాక్స్ కొన్ని ఉంటాయి. సో ఆలోచన ఎలా క్రియేట్ చేసుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి దానికి, కొంతమందికి ఏమో జాబ్కి సంబంధించినటువంటి వాటిలో ఎంత త్వరగా క్విక్ చాలామంది గ్రాప్ చేసుకోవాలని ఉంటుంది, క్రాక్ చేయాలని ఉంటుంది. అవును, దానికోసమైనా సరే సో విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు విజువలైజేషన్ ప్రాక్టీస్కి చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే నేరుగా ఎదురుగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించే అవకాశం నాకు కూడా వచ్చింది. ఇది సెప్టెంబర్ 14వ తేదీన బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 14th. అట్లాగే ఈ ఎపిసోడ్లో స్పెషల్ ఏంటంటే 18th నాడు పున్నమి. ఆ పున్నమి రోజు స్పెషల్గా యోగ నిద్ర సెషన్ ఉంటుంది. పున్నమి రోజు రాత్రి యోగ నిద్ర సెషన్లో పాల్గొన్న వాళ్ళకి ఏవైనా సరే మానసిక రుగ్మతలు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ ఉన్నవాళ్లే కాకుండా, ఏవైతే మెంటల్ బ్లాక్స్ ఉంటాయో, ఆందోళనలు ఉంటాయో, భయాలు ఉంటాయో, నిర్ణయాలు తీసుకోలేకుండా ఆగిపోయిన బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని రిలీజ్ చేసే యోగ నిద్ర 18th ఉంటుంది. 14th రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం. 14th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ 14th. యోగ నిద్ర కోసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. స్పెషల్ అకేషన్ డే రోజు పెడుతున్నారు. అవును, సో ఇది స్పెషల్ క్లాస్ అని చెప్పేసి చెప్పాలి. అవును. ఈ మంత్కి స్పెషల్ క్లాస్ విజువలైజేషన్ ప్రాక్టీస్ సెప్టెంబర్ 14th నుంచి ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్పెషల్ క్లాస్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ.